హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. మార్నింగే ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం నూనెను వేడి చేసుకుని, ఇది చిన్నప్పుడు మా అమ్మ పెట్టేది ఎక్కువగా. అండ్ దాని తర్వాత చాలా చాలా తగ్గిపోయింది హెయిర్ కేర్ అనేది. అమ్మ పెట్టినంత ఇదిగా మనం పెట్టుకోలేం కదా. ఎలాగైనా సరే చెప్పండి, అమ్మ సేవ చేసినట్టు ఎవరూ సేవ చేయలేరు. సో ఏదైనా మన పిల్లలకైనా లేకపోతే మన అమ్మ మనకైనా సరే కేరింగ్ తీసుకోవాలంటే ముందు అమ్మే అనమాట. సో ఇక్కడైతే మార్నింగే నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నా. ఈరోజు ట్యూస్డే అనుకుంటా, సో బయటకు కూడా వెళ్తాము. సో అందుకని మార్నింగే లేచిన వెంటనే ముందు హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుని అప్పుడు ఇల్లు క్లీన్ చేసుకున్నా అనమాట. అండ్ బయటకు వెళ్లాల్సిన పని ఉంది కాబట్టి గబగబా అన్ని పనులు ఫినిష్ చేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మా హస్బెండ్కి కుకింగ్ కూడా చేయాలి. ఒక్క క్యారేజ్ పెట్టి పంపితే మంచిగా అప్పుడు నేను మను ఇద్దరం కలిపి వెళ్ళాం అనమాట. అండ్ ఆ రోజు మనుకి సెలవు కూడా ఉంది. ఇది ఇక్కడ నేను వచ్చేసి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ చూపిస్తాను మీకు ఏమేమి వేసాను అలాగని చెప్పేసి. ఏం లేదు, కొంచెం డబల్ బాయిలింగ్ మెథడ్లో కొబ్బరి నూనె అలాగే క్యాస్ట్రోల్ ఆయిల్ ఇవి రెండు తీసుకున్నాను అనమాట. చిన్న గిన్నెలో నీళ్ళు వేసుకుని దానికన్నా కొంచెం చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ అండ్ క్యాస్ట్రోల్ ఆయిల్ ఇవి రెండు, కోకోనట్ ఆయిల్ క్యాస్ట్రోల్ ఆయిల్ ఇవి రెండు వేసాను అనమాట. చాలా చాలా బాగా పనిచేస్తుంది. కానీ క్యాస్ట్రోల్ ఆయిల్ ఏంటంటే డైలీ పెట్టుకుంటే కొంచెం జిగురుగా అనిపిస్తుంది. ఇలా తల స్నానం చేసే ముందైతే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఆయిల్ పెట్టుకుని మూడేసుకుని ఒక 1 hour వరకు అలా ఉంచేసుకున్నాను. ఇలాగా నాకు క్లీనింగ్ అయిపోయింది, టిఫిన్ ప్రిపరేషన్ అయిపోయింది. దాని తర్వాత స్నానం చేసేసి మనం తయారైపోయి వెళ్ళిపోవడమే. కొద్దిగా ఆ రోజు ప్రొడక్టివిటీగానే ఉన్నాను, కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం నీరసం వచ్చేసింది అనమాట బయట నుంచి వచ్చేటప్పటికి. అమ్మ వాళ్ళతో కలిపి వెళ్దాం అనుకున్నాను అనమాట. కాంచనక్క అమ్మ కలిపి వస్తున్నారు. సో వాళ్ళతో కలిపి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మాకు అవ్వలే ఆ టైంకి. కొంచెం అప్పటికి ఇంకా బాతింగ్ కూడా అవ్వలేదు. సో వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు మేము మంచిగా రెడీ అయ్యి, వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. మేము రెడీ అయ్యి అప్పుడు బండి మీద మేము ఇద్దరం కలిసి వెళ్ళాం అనమాట. వచ్చేటప్పుడు కూడా వాళ్ళిద్దరు వచ్చారు, మేమిద్దరం నేను ఇద్దరం కలిపి వచ్చేసాము. సో ఆ రోజైతే ప్రస్తుతానికి అలా జరిగింది, వెళ్ళడము రావడం. లేకపోతే ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నా అమ్మ నేనుని. సో అక్క వస్తుంది కాబట్టి అక్క నేను అమ్మ మొత్తం అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము. అది కూడా కాకుండా అక్క అమ్మ వెళ్ళారు. అండ్ నేను మను ఇద్దరం కలిపి వెళ్ళాం అనమాట. ఇక్కడ రెడీ అవుతున్నాం, నేను అండ్ మను ఇద్దరం కలిపి రెడీ అవుతున్నాం. సో మ్యాథ్స్ ఈరోజు స్కూల్ ఉంటుంది అనుకున్నా, కానీ ఈరోజు అందరికీ ఉంది కానీ మా మనుగడికి లేదు. సో ఆడి లక్ అంతే అది. సో ఇక్కడైతే లెట్స్ గో. ఇప్పుడు ఈవినింగ్ 5:30 ఆ టైం అయింది. మార్నింగ్ నేను సర్దుకుని వెళ్ళినవేవి పెట్టుకుని వెళ్ళినవేవి సర్దలేదనమాట. ఇప్పుడు ఇంక ఈ చెవులీలు ఉంచుకుంటే ఇంకా చెవులు నొప్పి వచ్చేస్తున్నాయి. చెవులో కాదు తల కూడా వస్తుంది, అందుకని పెద్దవాళ్ళు లోపలికి వచ్చాను. ఇప్పుడు దాకా ఫోన్ చూస్తా కూర్చున్నాను. ఏదో బుక్స్ పిచ్చి పట్టుకుంది కదా, ఇంకేమున్నాయి కొత్తగా బుక్స్ అన్ని అవుతున్నాయి. సో ఇవన్నీ సర్దేసి ముందు ఈ అవతారం తీసేస్తే అది కొంచెం ఫ్రెష్గా ఫీల్ బాగుంటుంది అనమాట. నైట్ డ్రెస్ వేసుకుంటే ఇట్స్ బెటర్.
అండ్ అక్కడి నుంచి వచ్చినప్పుడు అక్క ఇంటి దగ్గర కొన్ని సబ్బులు అవి తెచ్చుకున్నా. అండ్ దాంతోపాటు అక్క దగ్గర ఏమో కొన్ని డ్రెస్సెస్ తెచ్చుకున్నా. చూపిస్తా డ్రెస్సెస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. బాగుంది, కాకపోతే చేతులు కొంచెం లూజ్గా ఉన్నాయి అనమాట. ప్రీతికి అయితే చేతులు బిగుగా ఉన్నాయి, లూజ్గా కాదు. ప్రీతికి అయితే సరిపోతుంది బాగా. సో బాగుంది. 1 పీస్ సెట్ ఇది. ఇక్కడ ఒక కోట్లా ఇచ్చాడు. బాగుంది కదా, కొంచెం లూజ్గా ఉంటే నాకు కూడా సరిపోతుంది. సో ఇది సెకండ్ అవుట్ఫిట్. చాలా 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 బాగుంది అనమాట. కరెక్ట్ ఫిట్టింగ్ లో ఉంది. బాగా నచ్చింది నాకు. కలర్ కూడా మీరు చూసిన దానికన్నా కొంచెం బ్రైట్, కొంచెం ఆరెంజిష్ లా ఉంది. చాలా 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 బాగుంది. ఈ కలర్ రియల్ కలర్ ఒకలా అనిపించట్లేదు నాకు ఫోన్లోనే అలాగా, కానీ రియల్ గా ఇంకా బాగుంది. అది బాగా ఇదిగా అనిపించట్లేదు. సో ఇట్స్ ఎక్సలెంట్. సో ఇది కూడా కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇది పింక్ కలర్, అదొక రకమైన డార్క్ పీచ్ పింక్ కలర్. బాగుంది ఇది కూడా. సో అదనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా ఫేస్ వాష్ చేసుకుని నైట్ డ్రెస్ వేసుకుని నెక్స్ట్ రూమ్ ఉంది కదా, అది క్లీన్ చేయాలి. ఇది ఇప్పుడు కాదు, వెనకాల ఉన్న రూము, ఇంకొక రూము, 2 బెడ్రూమ్స్ ఉంటాయి కదా, ఇంకొకటి క్లీనింగ్ మొదలెట్టాను అనమాట. సో అది అయిపోతే ఒక పెద్ద బారో వదిలిపోయినట్టే. అది ప్లస్ కిచెన్, ఇవి 2 అయిపోతే చాలు నాకు. ఈ బ్యాక్ పెయిన్ ఇది పెరిగిపోయింది అనమాట. స్పాండిలైటిస్ అంటారు కదా. సో ఈరోజు జర్నీ కదా, అలా కూర్చొని ఉండటం, ఏ పని లేకుండా. సో అందుకని కొద్దిగా పెయిన్ వస్తుంది. ఈలోగా అది చేశానంటే ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి అది పక్కనెట్టి కాసేపు పడుకున్నాను. నిద్ర పట్టేసింది అనమాట. సో మనం ఇద్దరం కలిపి పడుకున్నాము. అండ్ ఇప్పుడు కొద్దిగా బెడ్ సర్దాలి. అండ్ ఫుడ్ వచ్చేసి అత్త ఇచ్చేసింది. సో ఫుడ్కి ప్రాబ్లం లేదు, వండేసుకున్నాం కాబట్టి, లేకపోతే బయట తెప్పించుకున్నాం కానీ. సో ఫుడ్ అది ఉంది కాబట్టి అది తినేసి బయట సర్ది అండ్ తర్వాత పడుకోవడం. సో వచ్చిన తర్వాత వెంటనే బాగానే ఉంది, కానీ తర్వాత స్పాండిలైటిస్ అలాగే హెడ్ ఎక్ బాగా ఎక్కువైపోయింది అనమాట. కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా నైట్ ఇంకేం పని చేయలేదు. లేకపోతే మ్యాక్స్ ఆ రూమ్ క్లీనింగ్ అయిపోను. సో అందుకని ఇక్కడ ఇందాక చూపించాను కదా, ఆ డ్రెస్లు ఇంకా కొన్ని ఉంటే మడత పెట్టేవి, ఆరబెట్టినవి ఉంటాయి కదా. సో అవన్నీ తీసుకొచ్చి మడత పెట్టి మొత్తం అన్నీ సర్దేసి అప్పుడు పడుకున్నాను అనమాట నైట్కి. సో ఇందాక చెప్పలేదు కదా, అత్తయ్య వాళ్ళ మనవడి అన్నప్రాసనకి వెళ్ళాము అనమాట. నిన్న అయిపోయింది ఈరోజు భోజనాలు. అండ్ జ్యోతమ్మ వాళ్ళ అబ్బాయిది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, బార్సాల వీడియో అనమాట. లాస్ట్ 1 month 2 months బ్యాక్ ఉంటుంది. సో దాంట్లో సో ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈ వీడియో అంతా కంటిన్యూ అయింది. సో అదనమాట. అత్తయ్య ఏమో ఫుడ్ ఇచ్చింది కాబట్టి తినేసాము. అండ్ ఇప్పుడు పడుకోవడమే. నిద్ర వస్తుంది కానీ నిద్ర పట్టదు. నిద్ర వస్తుంది కానీ పట్టదు. పడుకుంటే అదే బాధ. సో దట్స్ ద టుడేస్ వ్లాగ్. మినీగా వచ్చినట్టుంది, పెద్దగా ఎక్కువేం లేదు. సో అదనమాట. అండ్
బాయ్ గైస్. అండ్ నా ఛానల్ కానీ మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్ గైస్.